నిజంగా ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మతతత్వాన్ని ప్రేరేపిస్తూ ముందుకెళ్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఇప్పుడు ఏదైతే మన రాష్ట్రంలో జరిగిన టీఆర్ఎస్ ఎలక్షన్ లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పిందో అదే విధంగా దేశంలో కూడా బీజేపీ పార్టీకి అదే బుద్ధి వస్తుంది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు కూడా పేద ప్రజలకు చేసింది ఏదీ లేదు. పేద ప్రజలను ఎన్నో నష్టాల పాలు చేసిన ఘనత బీజేపీకి దక్కుతుంది. ఎందుకంటే జిఎస్టీఏ కానివ్వండి, అదేవిధంగా పెద్ద నోట్ల రద్దే కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రతి సామాన్యులకి ఎంతో నష్టం చేకూర్చడమే కాదు, చాలా బాధాకరమైన పరిస్థితి తీసుకొచ్చిన ఘనత బీజేపీకి. అదేవిధంగా ఈ మహిళలకి సంబంధించి ముఖ్యంగా 450 సిలిండర్ ని ఈరోజు 1200 తీసుకొచ్చిన బీజేపీ గవర్నమెంట్ ని ప్రతి ఒక్కరు గమనించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సామాన్యులకు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే ఈ సిలిండర్ అనేది ఈ 9 సంవత్సరాలలో 1200 తీసుకొచ్చిన ఘనత బీజేపీకి. అదేవిధంగా ఈ ఎలక్షన్స్ వస్తున్నాయని 200 తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ 1200 చేసినా 1500 చేసినా కట్టాల్సిన పరిస్థితి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు తర్వాత కాంగ్రెస్ అనేది 500కే ఇస్తుంది. ఇలాంటి గవర్నమెంట్ అనేది మనకి అవసరం లేదు. ఏదైతే పేదలను ఏదైతే సామాన్యులను కూడా ఏదైతే సామాన్యులకు ఉపయోగకరంగా ఉంటుందో దాన్ని మనం తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సామాన్యుల పక్షాన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ కంపల్సరీగా పార్లమెంట్ సభ్యులను ఎన్నుకుంటేనే మనము మన ఫ్యూచరు అదేవిధంగా ఈ నిరంకుశ ప్రభుత్వం నుంచి బయటపడతామని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరూ పోరాటం చేయాలని అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరినీ అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా మన మనుషులకు అసలు రక్షణ కరువైందనే అసలు మన భారతదేశానికి రక్షణ ఉందా లేదా? పార్లమెంట్లో వేసినటువంటి స్మోక్ బాంబులపై మన ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు దీన్ని కేంద్ర ప్రశ్నించేటువంటి పార్లమెంట్ సభ్యులను దాదాపుగా 143 మందిని అకారణంగా హౌస్ నుంచి బహిష్కరించారు. దాని యొక్క ఉద్దేశాన్ని దేశవ్యాప్తంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ పిలుపులో భాగంగా జగిత్యాల గడ్డపైన మరి యొక్క నిరసన కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు 143 పార్లమెంట్ సభ్యులను బహిష్కరించినందుకు నిరసనగా జగిత్యాల గడ్డపైన ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతున్న సోదరులారా. మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన ప్రియతమ ఎమ్మెల్సీ పేద ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి అన్న ప్రశ్నించేటువంటి గొంతుగా అన్న జీవన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్ సోదరులు, యువజన కాంగ్రెస్ సోదరులు, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సైనికులందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి సగర్వంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్న సోదరులారా. ఈరోజు 2 అంశాలు తప్పకుండా ఇక్కడ మాట్లాడుకోవాల్సిన బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన ఉన్నది. అది స్వతంత్రం పూర్వం, స్వతంత్రం వచ్చిన తర్వాత, మరి ఈ మోడీ పరిపాలన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాకుండా ప్రజలందరూ కూడా ధైర్యం చేసుకున్నటువంటి ఆలోచన కల్పించడానికి మరి కార్యక్రమం చేపట్టిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి బ్రిటిష్ కాలంలో దాదాపు 800 సంవత్సరాల పాటుగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి ఈ దేశానికి స్వతంత్రం తెస్తే దాదాపు 50 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ మరి స్వతంత్రం వచ్చిన తర్వాత గుండు పుణ్ణి కూడా తయారు చేయనటువంటి పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నెహ్రూ దగ్గర నుండి కూడా మొన్నటి వరకు మన్మోహన్ సింగ్ వరకు కూడా ఈ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఒక మద్దతు పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పార్టీ అధికారంకి వచ్చే సంగతి అందరికీ తెలిసిందే.
మరి మోడీ ప్రధానమంత్రి అయినటువంటి సందర్భంలో దేశం అంతా అప్పటి వరకు ఐక్యతగా ఉన్నటువంటి ఈ దేశంలో మరి మత చిచ్చు రేపి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దానికి ఉదాహరణ మణిపూర్ సంఘటన సోదరులారా. మణిపూర్ సంఘటన ఏదైతే ఉందో దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా తలదించుకునేటువంటి పరిస్థితి కల్పించింది భారతీయ జనతా పార్టీ అనేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఈ దేశంలో పార్లమెంట్ పైన దాడి ఈ ఒక్కసారి కాదు సోదరులారా. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నటువంటి సమయంలో కూడా అప్పుడు ఉన్నటువంటి ఉగ్రవాదులు టెర్రరిస్టులు పార్లమెంట్ పైన చొచ్చుకుపోయి దాడి చేసేటువంటి క్రమంలో ఎంతో మంది పోలీసులు దాదాపు 15 మంది పోలీసులు మరణం చెంది పార్లమెంట్ యొక్క వ్యక్తిత్వాన్ని ఈ ప్రజాస్వామ్యానికి గుండెకాయనట్టు పార్లమెంట్ రక్షించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా అప్పుడున్న లాల్ కృష్ణ అద్వానీ గారు దేశ హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న సమయంలో వారు పార్లమెంటు సమావేశంలో బేషరతుగా ఈ బీజేపీ వైఫల్యం చెందింది, మా ప్రభుత్వం వైఫల్యం చెందింది శాంతిభద్రత కాపాడంలో నిజంగా కూడా సిగ్గుతో తలదించుకుంటామని చెప్పి మరి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆ పేపర్లో కూడా చూసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. కానీ ఈ రోజు ఒక భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఏదైతే కర్ణాటక బీజేపీ ఎంపీ దగ్గర ఏదైతే వాళ్ళు పాసు తీసుకొని మరి ఒక నిరుద్యోగులు వాళ్ళు తీవ్రవాదులు కాదు నిరుద్యోగులు ఆ యొక్క నిరసన ప్రజల ద్వారా తెలియజేస్తే ఈ కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటుంది అనే ఉద్దేశంతో వారు నేరుగా పార్లమెంట్ కు చొచ్చుకపోయి తన యొక్క నిరసనను మోడీ నువ్వు నెలకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నావు ఎక్కడిస్తున్నావు అని చెప్పి ప్రశ్నించిన సందర్భాన్ని గుర్తు చేస్తాను. మరి దీన్ని పురస్కరించుకొని ఇండియా కూటమిలో పాటు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులతో పాటు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారితో పాటు మల్లికార్జున గారితో పాటు ఆ యొక్క పార్లమెంట్ రాజ్యసభలో కానీ పార్లమెంట్ కానీ ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ఏమని ప్రశ్నించినారో బేషరతుగా హోంమంత్రి గారు ఏవైతే ఉన్నారో తప్పకుండా వాటిపైన సమాధానం చెప్పాలి అన్నట్టు ఉద్దేశంతో వాళ్ళు ప్రశ్నిస్తే మరి వాళ్ళ యొక్క నల్లముఖం చేసుకొని సభకు రానటువంటి సందర్భంలో మరి మన నాయకులు పార్లమెంట్ సభ ప్రశ్నిస్తే మరి వాళ్ళని సస్పెండ్ చేసినట్టు సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. జీవన్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు పెద్దలు అన్న లక్ష్మణ్ కుమార్ గారు మరి వేదికపై ఉన్నటువంటి వివిధ హోదాలలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా స్వాతంత్రాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరియు దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల అందరి సమైక్యం మరి అభివృద్ధిని కోరుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి ఈ దేశ ఫలాలను అందించాలనేది ఆశయంతోనే మరి పేద వర్గాల నుంచి పుట్టిందే మరి వారి కొరకే పుట్టింది యొక్క కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం సోదరులారా. ఇప్పటిదాకా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. మరి దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలు మరి మనందరూ కూడా కళ్ళ కట్టినట్టుగా పెద్దలందరూ కూడా వివరించడం జరిగింది. కానీ ఈరోజు దేశ చరిత్రలోనే మరి మహాకూటమి ఇండియా కూటమి సభ్యులను మరి పార్లమెంట్ లో జరిగినటువంటి స్మోక్ బాంబ్ మీద మరి ఇండియా కూటమి సభ్యులు మరి ప్రశ్న లేవనెత్తి మరి దానికి బాధ్యులు ఎవరని హోంమంత్రి గారిని మరి అడగగా వారు దానికి సమాధానం చెప్పకపోగా మరి ఈ రోజు వారిని ప్రజాస్వామ్యాన్ని కూలివేసే విధంగా పార్లమెంట్ నుండి బయటకు పంపించడం జరిగింది. మరి దీనికి అందరికీ కూడా దేశంలో బీజేపీ ప్రభుత్వం మరి నిరంకుశంగా పాలన చేస్తా ఉంది. ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రజలు మరి ప్రారంభించిందో ఈ దేశంలో కూడా రాబోయే రోజులలో బీజేపీ ప్రభుత్వాన్ని కూడా గద్దెదించి మరి రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి రావడానికి మనమందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ పెద్దలు ఏ పిలిపించినా కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ, జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు వేదికపై ఉన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి పెద్ద ఎత్తున నాకు అండగా ఉండి మా లక్ష్మణ్ కుమార్ అన్న ఓడినా గెలిచినా మా మధ్యలో ఉన్నాడు, మా కుటుంబ సభ్యుడు అని చెప్పి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా వాళ్ళ స్టేట్లకు కానీ ధర్మపురి ప్రాంతంలో
నాకు సహకరించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను మనస్ఫూర్తిగా చేతులు జోడించి మా సోదరులందరూ కూడా నమస్కారం తెలుస్తున్నా. ఎందుకంటే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జెండా పట్టుకొని పెద్దలు జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో జిల్లాలో ఒక మామూలు కార్యకర్తగా ఉండి ఈ స్థాయికి వచ్చినటువంటి నాయకుడిగా మరి ఈరోజు నిజంగా మొన్న గెలిచిన తర్వాత నేను అనుకున్న భగవంతుడు దేవుడు లక్ష్మణ సరస్వామి ఆశీస్సులతోని, ధర్మపురి ప్రజల యొక్క ఆశీస్సులతోని కార్యకర్తగా నిజాయితీగా పార్టీని నమ్ముకున్న రోజు దేవుడు ఏదైనా ఒక రోజు అవకాశం ఇస్తామన్న విషయంలో పట్ల పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎప్పుడనేది మనం ప్రభుత్వంలో లేవు, ప్రతిపక్షంలో ఉన్నాం, నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేయాలి. లక్ష్మణ్ జిల్లా అధ్యక్షులు ఉన్నప్పటికీ ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల పక్షాన నిలబడాలని చెప్పి మరి దాంట్లో భాగంగా నేను మా మిత్రులందరికీ తప్ప నేను ఎమ్మెల్యేగా విప్పుగా అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఉండాలన్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు వస్తుంటే మా రైతులకు సంబంధించిన రాయపట్నం కూడా ఒక లిఫ్ట్ ఉట్టుకపోయింది, ఇరిగేషన్ అధికారులు వచ్చిండు, నేను 10:30కి సారికి వస్తానా, కొంచెం ఆలస్యంగా వచ్చిందని చెప్పి మరీ చేసుకుంటూ మా మిత్రులందరికీ కూడా ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మీ అందరికీ తెలుసు. ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో ప్రధానమంత్రి కాకముందు ప్రతి ఒక్క పేదవాళ్ళ అకౌంట్లో 15 లక్షల రూపాయలు అకౌంట్లో జమ చేస్తా అన్నాడు. పేదవాళ్ళు భారతదేశంలో నిరుద్యోగ యువకులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిరుద్యోగ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఇస్తా అన్నారు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు దేశంలో ఆ రోజు వ్యవసాయానికి సంబంధించిన నల్ల చట్టాల మీద భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా చలి లెక్క లేకుండా, ఎండలు లెక్క లేకుండా సుమారు సంవత్సర కాలం పంజాబ్ ప్రాంతానికి, హర్యానా ప్రాంత రైతాంగాన్ని నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తుంటే పెద్దలు రాహుల్ గాంధీ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ రైతుల పక్షాన, భారతదేశ రైతాంగం పక్షాన అండగా ఉన్న పరిస్థితుల లోపల ఆ రోజు రైతులకు అండగా చేసినటువంటి పోరాటం లోపల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ చట్టాన్ని రద్దు చేసుకొని రైతులకు అండగా ఉండే విధంగా ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా మనమందరం రైతులకు అండగా ఉన్నాం. ఈ రోజు అత్యంత భద్రత గలటువంటి ఆ ఒక పార్లమెంట్ లో దుండగులు ప్రవేశించిండు. మరి ఏ విధంగా వచ్చిండు, ఎట్లా వచ్చిందని చెప్పి భారత కూటమికి సంబంధించినటువంటి మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తే ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ పరంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ పార్లమెంట్ సభ్యుల్ని సుమారు 140 మందిని వాళ్ళ యొక్క ఏదైతే సస్పెన్షన్ ని నిరసిస్తూ ఈరోజు పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టాం. మా మిత్రులందరికీ చెప్తున్నా, రేపు రాబోయే కాలంలో ఈ మతతత్వ పార్టీ బీజేపీ పార్టీ యొక్క ఆలోచన విధానం ఎట్లుంటుందంటే వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడతారు. ఆ మైండ్ గేమ్ ద్వారా మన మీద ఇందులో కానట్టు, మన మీద దేవుని దండం పెట్టుకున్నట్టు, మన మీద పొద్దులు చేస్తే గుడికి పోనట్టు భారత్ మాత అనే మాట మాట్లాడతారు. ఎప్పుడు మా మిత్రులందరికీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ చెప్తున్నా, మనమందరం కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున గ్రామాన, మండలాల్లో కూడా, మున్సిపల్ వార్డులో కూడా మనం ప్రజల పక్షాన పోరాటం చేసే విధంగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ 3వసారి ఈరోజు నరేంద్ర మోడీ ఏదైతే ఢిల్లీలో కట్టినటువంటి జై శ్రీరామ్ అనే మందిరం పేరు మీద మళ్ళీ ప్రజలకు వచ్చే ప్రమాదం లేదు. దయచేసి అవన్నీ గ్రహించాలి. మనం ఏదైతే రాహుల్ గాంధీ గారు మొన్న అన్నారు జై శ్రీరామ్ గారు జై సీతారాం అన్నాడు, అదేవిధంగా మనమందరం కూడా పెద్ద ఎత్తున ప్రజలను ఏదైతే చైతన్యం చేసే విధంగా మన ప్రజల వద్దకు పోవాలని కోరుకుంటున్నా. ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ జగిత్యాల జిల్లాకు కానీ, జగిత్యాల ప్రాంతానికి కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా మేలు చేసిన కార్యక్రమాలు ఏదైనా ఒకటి చెప్పాలంటే బీజేపీ పార్టీ వాళ్ళను, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిన్న అసెంబ్లీలో చేసినాం. మాకు బాధ అనిపించింది. టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారు ఎట్లా చేస్తున్నారంటే ఇంకా మీ అధికారంలో ఉన్న విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం గారు కరెంటుపై ఉన్నటువంటి అవకతవకల మీద శ్వేతపత్రం విడుదల చేసి, ఆర్థిక లావాదేవీల శ్వేతపత్రం విడుదల చేస్తే వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే అసెంబ్లీలో, హౌస్ లో మొత్తం మేము అధికారంలో ఉన్నాము, మాదే నడవాలన్నట్టు ఎక్కడ కూడా స్పీకర్ గౌరవం అనుకుంటా
ఒక దళిత వర్గాన్ని స్పీకర్ చైర్ గౌరవం ఇవ్వకుండా ఒక విధంగా ప్రవర్తిస్తున్నారు. దానికి తోడుగా ఆ అభ్యర్థిని గారు కూడా వారికి అండగా ఉన్నారు. మరి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదో విధంగా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కదా, స్థానిక ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టింది. కాబట్టి మనం కార్యకర్తలందరూ కూడా పార్టీ పరంగా ఏ కార్యక్రమం తీసుకున్నా మన పెద్ద ఎత్తున మన పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా కలిసి కట్టుగా ఇది కేంద్రంలో బీజేపీ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ ఆలోచనతో మనం ఎదుర్కొని ముందుకు పోవాలని కోరుకుంటూ మరి ఈ రోజు మా మిత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మనం చూసుకుంటున్నా. మా సోదరి మన వేదికపైన మా చెల్లెలు మా అక్కలందరూ కూడా మనం చూసుకుంటున్నా. ఈ రోజు జగిత్యాల జిల్లా అంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు మీ అందరికీ తెలిసిన నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట్లాడాడు, లక్ష్మణ్ కుమార్ పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇవాళ సభకు వచ్చుంటే నాకు కొండంత బలం ఉండేది, కొండంత ధైర్యం ఉండేది. మనం అధికారంలో 64 మంది అయితే ప్రతిపక్ష వాళ్ళు 25 మంది మందుతున్న కోతిలాగా ఎగురుతున్నారు. ఇవాళ జీవనాన్ని ఉంటే ఇవాళ సభ వేరే విధంగా ఉండే అన్న ఆలోచన ధైర్యాన్ని ఇచ్చిండు. ఏదేమైనా కూడా జీవన్ రెడ్డి గారికి నేను వారికి నమ్మినటువంటి శిష్యునిగా రేవంత్ రెడ్డిగా ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వం అండగా ఉండే విధంగా వారికి ఆలోచన విధంగా వారిని మేము గుర్తించే విధంగా వాళ్ళని గౌరవించుకుంటే అది మా బాధ్యత అనే విషయంలో కూడా వారందరూ కూడా మాట్లాడిండు. ఈరోజు నువ్వు ఇప్పుడైనా ఎమ్మెల్యే అయినా అంటే జీవన్ రెడ్డి గారి యొక్క మనిషిని జీవన్ రెడ్డి యొక్క నన్ను వినిపించిందంటే మా జీవన్ రెడ్డి నమ్ముకున్న కార్యకర్త జగిత్యాల జిల్లా ప్రాంత పక్షాన ప్రభుత్వం పక్షాన ఎవరి కష్టం వచ్చినా ఇక్కడ లక్ష్మణ్ కుమార్ జీవన్ రెడ్డి గారి యొక్క అనుచరులు ఉన్నారు, జీవన్ రెడ్డి నమ్ముకున్న వ్యక్తున్నారు. వారిని జీవన్ రెడ్డి గారి యొక్క సమక్షంలో కూడా నా ఆలోచన పరంగా నాకు అవకాశం వచ్చింది. మరి ఈ విధంగా మా మిత్రులందరూ కూడా మనవి చేసుకుంటున్నా, దయచేసి రేపు రాబోయే కాలంలో ఆ స్థానిక ఎన్నికల్లో కూడా కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కానీ కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా మనం అందరం కలిసిగా పనిచేద్దామని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు మిత్రులందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనం చూసుకుంటున్నాం. ఏదైతే ప్రతిపక్షంలో టీఆర్ఎస్ పార్టీ కానీ కేంద్రంలో బీజేపీ పార్టీ కానీ విభజించి పాలించే విధంగా ఇద్దరు దొండుతుండే నువ్వు ఏడ్చినట్టు చేస్తా, నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయాలంటారు తప్ప వాళ్ళిద్దరూ ఒకటే. మేము చూస్తున్నాం కదా అక్కడ ఉన్నటువంటి సమస్యను తప్పుతో పట్టించే విధంగా అక్బరుద్దీన్ చేసి మాట్లాడుతుంది తప్ప టీఆర్ఎస్ పార్టీ ఎవరు కూడా మన యొక్క ఏదైతే శ్వేతపత్రం మీద మాట్లాడే శక్తి వాళ్ళకి లేదు. వాళ్ళు ఇరిగేషన్ దోపిడీ చేసిండు, ఆర్థిక దోపిడీ చేసిండు, కరెంటులో దోపిడీ చేసిండు, అన్ని విధాల ఆ ఒక టీఆర్ఎస్ పార్టీ సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖర కుటుంబం మొత్తం దోసుకున్న విషయాలు సభంగా పెడితే టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన శాస్త్రజ్ఞులు ఎవరు జవాబు చెప్పలేకపోతున్నారు. కానీ వాళ్ళకి బీటీ ఉన్నటువంటి అక్బరుద్దీన్ లేచి మాట్లాడుతుడు అంటే మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా మన కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలహీనపరిచే విధంగా వారి ఆలోచన ఉన్నది. మనం ఆ విధంగా అధిగమించి రేపు రాబోయే కాలంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీని ఏ విధంగా తిప్పికొట్టే విషయంలో కానీ ప్రతిపక్షంలో టీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ తిప్పికొట్టే విషయంలో మన ఐక్యమత్యంతో ముందుకు పోవాలని కోరుకుంటూ మరొకసారి మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మా పాత్రికేయ మిత్రులకు మన మొదటిసారి మన ప్రభుత్వ పరంగా అధికార పరంగా నాకు అవకాశం వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో కూర్చున్నటువంటి అవకాశం వచ్చింది. వారు కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులైన అబ్దుల్ లక్ష్మణ్ కుమార్ గారు ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎంపికై ప్రభుత్వ వ్యక్తిగా బాధ్యతలు చేపట్టి తదుపరి జగిత్యాల జిల్లా కేంద్రంగా నియమింపబడుతున్న ఈ మొట్టమొదటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందో దానికి ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు వచ్చినటువంటి వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, పాత్రికేయ సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ మీరు చాలా విషయాలు చెప్పారు. వాస్తవంగా ప్రజాస్వామ్యంలో మన ప్రభుత్వం బాధ్యత ప్రధానంగా ఏదైతుందో ఆ దేశ సమగ్రత కాపాడటానికి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు
స్వయంగా వారి ప్రాణాలు త్యాగం చేసేనే కానీ దేశ సముఖత కాపాడబడే విధంగా మరి ప్రజాస్వామ్య ప్రక్రియను నిలబెట్టడం జరిగిందని చెప్పండి. ఈ దేశంలో మరి కొనసాగుతున్న పరిస్థితులను గమనిస్తుంటే అదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చెప్పండి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా గుండెలు ఏదైతుందో ఇలా ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి ఒక పార్లమెంట్ భవనంపై స్మోక్ బాంబ్ దాడి అని అంటే అది కేవలం ప్రభుత్వంలో ఒక హెచ్చరిక లాగా చెప్పంటున్నాం. మరి మేమేదైతుందో ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే కానీ ఈ ప్రభుత్వం చేపడుతున్న నియంత్రణ ధోరణికి వ్యతిరేకంగా వారి యొక్క భావనలు తెలియజెప్పాలని చెప్పని ఈ స్మోక్ బాంబ్ మరి పార్లమెంట్ భవనంపై దాడి చేయటం ఈ కేవలం భారతదేశాన్ని పొందుతున్న అంశం కాదు. ఇది యావత్ ప్రపంచంలో కూడా భారతదేశం తరలించిన పరిస్థితి తప్పని చెప్పండి. మన ఎన్డీఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉండగా అది ముస్లిం దాడి చేసింది. ఈరోజు ఏదైతుందో ఒక హెచ్చరిక అని చెప్పండి, ఒక హెచ్చరిక జారీ చేసింది చెప్పండి. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఏదైనా ప్రభుత్వ బాధ్యత ఈ దాడికి తీసుకోవాలి. దీనికి కారణం ఏంటి? పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా పార్లమెంట్ మీద జరిగే దాడికి మరి జవాబుదారితనంగా అటు ప్రధానమంత్రి గారే కానీ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారే కానీ పార్లమెంట్ లో ప్రకటన చేసే బాధ్యత వాళ్ళపై ఉంటుంది అని చెప్పండి. కానీ మరి ఆ విధంగా పార్లమెంట్ లో ప్రకటన చేయకుండా పార్లమెంట్ వెలుపులో మాట్లాడతారు. పార్లమెంట్ సమావేశం సందర్భంగా పార్లమెంట్ లో మాత్రం ఏదైతుందో కూడా ఇండియా కూటమి నిరుదం ఎక్కువ చేయడం ప్లే కార్డు ప్రదర్శిస్తే దయచేసి గమనించాలి. ఇక్కడ కూడా పార్లమెంట్ సభ చేసింది ఏంటంటే పార్లమెంట్ లో ప్లే కార్డు ప్రదర్శించిన నిరసన వ్యక్తం చేయడానికి ఇవాళ ఏ గుండెలు అయితే ప్రభుత్వానికి హెచ్చరికగా స్మోక్ బాంబు విసిరిందో పాసులు జారీ చేసిన ఒక పార్లమెంట్ సభ్యులు సభలవుతుంటాడు. వాళ్ళు ఏదైతే పాసులు జారీ చేసిందో అంటే ఏదైతే ప్రతిపాదించి రికమెండ్ చేసిందో ఆ పార్లమెంట్ సభ్యుడు ఏదైతుందో భారతీయ జనతా పార్టీ చెందినవాడు కాబట్టి అతనిపై ఏదో చర్య లేదు. అదే హౌస్లో కూర్చుంటాడు. నిరసన వ్యక్తం చేసే వాళ్ళ మీద మాత్రం ఏదైతుందో సస్పెన్షన్ బహిష్కరణ అంటే ఏంటి? వీళ్ళు ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వ ఆలోచన విధానం ఏ విధంగా నియంత్రణతో తోటి కొనసాగుతుందో గమనించాలని చెప్పంటున్నాను. ఇలా లోక్సభలో 100 మంది పార్లమెంట్ సభ్యులే కానీ రాజ్యసభలో 47 మంది పార్లమెంట్ సభ్యులు కానీ 147 మందిని దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున అకారణంగా సస్పెండ్ చేశాడు. ఒక ఉదంతం లేదు అని చెప్పంటున్నాడు. ఏమంటే ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నా. ఇది ఎమర్జెన్సీ తలదిన్నే ఒక ప్రక్రియ అని చెప్పారు. ఎమర్జెన్సీ తలదిన్నే ప్రక్రియ అని చెప్పారు. మన దేశంలో క్రమశిక్షణ అనే భావంతో ఎమర్జెన్సీ విధింపజేయబడ్డప్పటికీ ఎమర్జెన్సీతో చేపట్ట కొన్ని దురాగతాలను మరి గమనించి గమనంలో తీసుకొని ఎమర్జెన్సీని తొలగింపజేసింది కూడా అదే ఇందిరాగాంధీ గారికి చెప్పట్టున్నాం. సో మాత్రమే ఎమర్జెన్సీ సమర్థించదగ్గ అంశం కాదు. ఒకవేళ ఎమర్జెన్సీ తప్పుపడుతూ ఇంకో పార్లమెంట్ ఎమర్జెన్సీ ఇది పార్లమెంట్ ఎమర్జెన్సీ చెప్పారు. పార్లమెంట్ ఎవరు గమనిస్తున్నా కానీ మరి మీరు ఏదైతుందో బహిష్కరణ గురవుతున్న హెచ్చరిక అని చెప్పండి. దయచేసి గమనించాలని చెప్పండి. ఈ నియంత్రణ ధోరణి ఏదైతుందో నిరూపజేయడం ప్రతి ప్రజాస్వామ్యవాది ప్రతి భారత పౌరుల యొక్క బాధ్యతను పేర్కొంటుందని చెప్పండి. ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల కాలం గడుస్తుంది. ఈ 10 సంవత్సరాల కాలం సాధ్య ప్రగతి ఏంటి అని చెప్పంటున్నాను. దేశం ఎక్కడికి ఎక్కడ పోయింది, ఎక్కడ దిగజారిందని చెప్పంటున్నాను. ఆనాడు బ్యారెల్ $105 ఉన్ననాడు క్రూయల్ ఢిల్లీలో ఎత్తుందో 45-50 రూపాయలు ఉన్నాయి. రైట్. పెట్రోల్ $70 ఉండే. అంటే $105 ఉన్ననాడు ఢిల్లీలో ఎత్తుందో 50 రూపాయలు ఉంటే బ్యారెల్
క్రూడ్ ఆయిల్ కంటే సగం ధరకు వచ్చిందా? 105 రూపాయల బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉంటే డీజిల్ ఎందుకు వచ్చింది? 50 రూపాయలకు వచ్చింది, సగం ధరకు వచ్చింది. ఇదే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఎంత ఉంది? $85 ఉందా? $80 ఉంటే ఎంత కావాలి అని చెప్పారు. పెట్రోల్ ఎంత ఉంది? 110 రూపాయలు అని చెప్పారు. మీరు అన్నాడు యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో ఇవి ఆయిల్ ధరల పెట్టులు ఏదైతుందో దేశాన్ని అప్పులు ఎట్లయితే చేరుకుంటుందో దేశం ఆనాడు ఎంత అప్పులు ఉంటే ఈనాడు ఎంత అప్పులు 2014లో ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ గౌరవ మోడీ గారు ప్రధానంగా బాధ్యత చేపట్టిండో ఈ దేశ అప్పు భారతదేశ అప్పు ఏదైతుందో 55 లక్షల కోట్లు అని చెప్పండి. ఇవాళ ఎంతుందో తెలుసానే 155 లక్షల కోట్లు, 150 లక్షల కోట్లు అని చెప్పండి. దేశం ఎక్కడ పట్టుకుంటే అంటే రెండింతలు అడిగిందని చెప్పండి. 55 లక్షల కోట్లు అలా అప్పు ఉంటే ఇవాళ ఎంత అయింది? 150 లక్షల కోట్ల అప్పు ఊపిలోకి ఎట్లా జరిగింది దేశాన్ని చెప్పంటున్నా. మరి మోడీ గారు ఏం జవాబు చెప్తారని చెప్పంటున్నా. ఈ అప్పుల మరి ఎవరైనా పడుతుంది? నేను తెలంగాణ రాష్ట్రం చర్చించామా అని చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర అప్పుల భారం 70,000 కోట్లు వేస్తాను దాదాపు. 7 లక్షల కోట్లు చెప్తుంది, 7 లక్షల కోట్లు చెప్తుంది. దేశం 50 లక్షల కోట్ల నుండి 150 లక్షల కోట్లు చేరుకుందంటే రెండింతలు పెరిగిందని బాధ్యత భారత ప్రధాని మోడీ గారిని భారతీయ జనతా పార్టీ అదేదో అవసరం కాదని నేను అవుతుందని చెప్పారు. డీజిల్ ఇప్పుడు ముమ్మడి వచ్చి సామాన్య ప్రజానిక బాధపడుతుందా? డీజిల్ పెట్రోల్ ధర పెంపుదల భారం పడేది చాలా వాహనదారులపై కాదు, నిత్యావసర వస్తువుల రవాణా చేయబడేది విద్యుత్ ధరలు చెప్పంటున్నా. నిత్యావసర ధరలు పెరగడానికి కారణం ఏంటి? ఈ విద్యుత్ ధరలు పెరగడం దాని బాధ్యత ఏంటి? ఈ కేంద్ర ప్రభుత్వం అని చెప్పండి. మోడీ గారు బాధ్యత తీసుకోవాలని చెప్పంటున్నా. మోడీ గారు బాధ్యత తీసుకోవాలి. నువ్వు దేశాన్ని ఏది ఇస్తుందో రెండింటి అప్లోకి పెడుతావు నువ్వు. మరి అది అంబానీ అదాని యొక్క దేశ సంపద ఎట్లా వెళ్తుందే? మోడీ ప్రధానమంత్రి బాధ్యత చెప్పిన తర్వాత ఆయన చేసే ప్రగతి ఏంటి? దేశ ప్రగతి ఏంటంటే అంబానీ అదాని యొక్క సంపద 10 అంతలు పెరిగిందా? మోడీ గారు చేసినటువంటి ఒక ప్రగతి ఏంటి అంటే అంబానీ అదాని యొక్క ఆదాయం ప్రగతి ఏదైతుందో సంపద 10 అంతలు పెరిగింది. దేశం ఏదైతుందో 50 లక్షల కోట్ల కలిగి 150 లక్షల కోట్ల అప్పులు నెట్టబడదు. ఇది ఈ గౌరవ మోడీ భారతీయ జనతా పార్టీ సాధించిన ప్రగతి దేశం గుర్తించని చెప్పారు. మీరు ఎన్నికలు ఏం జరుగుతున్నారా? ప్రతి పేదవాడి అకౌంట్ లో ఏదైతుందో 15 లక్షల రూపాయలు జన్ధన్ ఖాతా వాళ్ళ ఖాతా తెరిచి వేస్తానని అందరూ సంబరపడ్డారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి పేదవాడికి ఉపాధి పెడతానని చెప్పారనే, ప్రతి యువత ఉపాధి పెడతానని చెప్పారని. నువ్వు అందరికీ ప్రభుత్వంలో ఉపాధి పెట్టడం సాధ్యత కాదు. స్వయం ఉపాధి కల్పించే బాధ్యత అనుకున్నాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ సమాజంలో ఎంతమంది నిరుద్యోగ యువతకు ఉపాధి పెట్టడం దయచేసి నువ్వు లెక్కలు చెప్పావు, బయటకు సబ్మిట్ చేయని చెప్పట్టున్నావు. అదే ఆనాడు యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో సమాజం నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, గ్రామీణ ప్రాంతం వ్యవసాయ కూలీలు చెప్పంటున్నా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి ఒక ఉద్యోగ భద్రత కల్పించింది ఎవరో చెప్పంటే కాంగ్రెస్ పార్టీ యూపీ చేపట్టి సోనియా గాంధీ చెప్పండి. ఏ గ్రామంలో పోదాం చెప్పండి. ఒకసారి మీరు షాప్ కార్డు తీసుకుంటే మీ వారం రోజులు ఏదైతుందో మీకు పరిధి పెట్టే బాధ్యత ఆ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చెప్పట్టు ఆ కార్యాలు అమలుతుందని చెప్పట్టు నేను జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ గ్రామీణ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపట్టబడుతుందని చెప్పంటే కేవలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మాత్రమే తప్పని చెప్పట్టు. ఆ యొక్క ఘనత ఎవరిని అంటే యూపీ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు చెప్పట్టు. ఏంటంటే ఒక్కటి చెప్పండి. దుర్నీతికి తావు లేకుండా ప్రశ్నించే హక్కు ఏదైతుందో ప్రతి భారత పౌరుడికి కల్పించే విధంగా కల్పించబడే విధంగా సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసే ఘనత ఏదైతుందో యూపీ చేసే సోనియా గాంధీ గారు చెప్పారు. నువ్వు సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నావు, మీరు మాత్రమే చేస్తున్నావు చెప్పంటున్నాను. ఎవరో ఏమిస్తుందో
ప్రభుత్వం యొక్క అవినీతిని అర్హత ప్రశ్నిస్తే వాటిపై ఏదైతుందో క్రిమినల్ నేరాలు చట్టాలు గమనించింది పట్టడం. కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎవరికి ఎవరు తీసుకోవే విధంగా లేదు. ఎవరికి రైతాంగం పండించే వ్యవసాయ ఉత్పత్తులు పరిధాన్యం మొక్కజొన్న గోధుమ భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసి రైతులందరూ ఏదైతుందో ఈ మద్దతు ధర పొందగలుగుతున్నారని చెప్పండి. కారణం ఎవరే అంటూ నేను కేసీఆర్ మోడీ కాదు. రైతాంగం ఏదైతుందో వారు పండించే పంటకు మద్దతు ధర పొందగలుగుతున్నారని చెప్పంటే అది అమలు చేస్తున్న కేసీఆర్ మోడీ గారు కాదు అని చెప్పండి. నిర్ణయం అమలు చేసింది. ఈ చట్టాలు రూపొందించే భారత ఆహార సంస్థ ద్వారా రైతాంగం పండించే వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పింప చేయడం ప్రభుత్వ బాధ్యతగా రూపొందించే ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ తల్లి అని చెప్పంటున్నాడు. నేను ఇందిరమ్మ పేరు చెప్తే జంకుతున్నాయా? ఎందుకే ఇందిరమ్మ తల్లి పేరు ఇంత జంకుడు? ఎందుకే? నిరుపేద వర్గం ఒక ఆత్మశైలి నింపింది. ఒక దళితుడు సమాజంలో నిరుపేద వర్గం, ఒక బలహీన వర్గం, ఒక బలహీన ఆడబిడ్డ ఏదైతుందో ఆత్మస్థైర్యంతో మరి జీవించే హక్కున్నది, నాకు ఉపాధి పొందే హక్కున్నది కల్పించింది ఎవరో చెప్పంటే ఆనాటి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు చెప్పంటారు. బ్యాంకులో జాతీయకరణ చేసిందే, బ్యాంకులో జాతీయకరణ చేసి నిరుపేద వర్గాలు ముంగిట వర్కొచ్చింది ఎవరు? స్వర్గీయ ఇందిరాగాంధీ గారు చెప్పండి. నువ్వేం చేస్తున్నావు? అదే బ్యాంకులు మళ్ళీ ప్రైవేటీకరణ, అదే బ్యాంకులో ఏదైతే ఉందో ఆనాడు రాజభరణ రద్దు చేసింది, భూస్వత్వ చట్టాన్ని అమలు చేసింది. కేవలం తెలంగాణ రాష్ట్రంలో అంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 25 లక్షల ఎకరాలు 25 లక్షల ఎకరాలు ఏదైతే నిరుపేద వర్గాల దళిత సమాజానికి హక్కు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీనే అని చెప్పి అంటున్నారు. నువ్వేం చేసినా ఎక్కడ ఒక్క ఎకరం ఇచ్చినావా? ఒక్క ఎకరం ఇచ్చినావు ఎవరికన్నా? అంటే మన దేశాన్ని ఏదైతుందో కేవలం ప్రచారాలతో, ప్రకటనలతో, ఆర్భాటాలతో చెప్పంటున్న సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా, మనలో మన మత విద్వేషాలు ఎత్తుకొట్టబడే విధంగా, మనలో మన మత విద్వేషాలు ఎత్తుకొట్టే విధంగా యావత్ భారత జాతి ఏదైతుందో ఐక్యమో ఒకటే అని చెప్పంటున్నాను. ఈ భారతదేశ యొక్క దాస్య శృంఖల చెప్పింది ఎవరు? ఆనాటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా నేను. నువ్వు ఏ భారత మాతకి చేయంటున్నావో ఆ భారత మాత దాస్య శృంఖల చెప్పే ఘనత కాంగ్రెస్ పార్టీనే చెప్పంటున్నావు. ఉద్యమంలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఉన్నాడా? ఈ ఒక్కడమని చెప్పంటాను నేను. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో జైలు పాలైంది స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు 14 సంవత్సరాలు జైలు ఉండని చెప్పంటున్నాను. ఇందిరాగాంధీ గారు జైలు జీవితాన్ని అనుభవించారు, ఇందిరాగాంధీ గారు అనుభవించారని చెప్పంటున్నాను. స్వర్గీయ మహాత్మా గాంధీ గారు జైలు జీవితాలు అనుభవించి ఈ దేశ స్వాతంత్ర ఘనత మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీని చెప్పంటున్నా. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏది ఇస్తుందో జైలు జీవితాన్ని అనుభవించిందని చెప్పంటున్నా. అబ్దుల్ కలాం ఆజాద్ జైలు జీవితాన్ని అనుభవించిందని చెప్పంటున్నా. నువ్వు ఒక్కడి పేరు చెప్పవే నీ దగ్గర? ఒక్కడి పేరు చెప్పండి. ఇంకో మా నాయకుడు ఇంకో జైలు జీవితం అనుభవించి దేశ స్వాతంత్రం ఇవ్వడానికి మరి కృషి చేసి ఒక్క పేరు చెప్పంటుండే. ఈ దేశానికి స్వాతంత్రం ఇవ్వడమే కాదు, ఆ సాధించే స్వాతంత్రానికి ఏది ఇస్తుందో నిలబెట్టే విధంగా, దేశ సమగ్రత నిలబెట్టే విధంగా స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఏదైతే తన చివరి రక్త పొట్టు వరకు ఈ దేశ ఐక్యత పాటుపడతా అని చెప్పండి. ప్రాణాలు వచ్చే తల్లి ఇలా ఇందిరమ్మ తల్లి అని చెప్పండి. నువ్వు ఉగ్రవాదాన్ని అంచనా ప్రయత్నం చేసింది ఎవరే? నువ్వు ఉగ్రవాదాన్ని అంచనేసేది శ్రీలంకలో ఉగ్రవాదాన్ని అంచవేయాలని చెప్పిన భావనతోని పొరుగు దేశం శ్రీలంక రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో శ్రీలంకలో శాంతి నెలకొల్పడానికి భారత రక్షణ దళాలను శ్రీలంకకు పంపిస్తే శ్రీలంక ఇవాళ కుట్ర మరి ఉగ్రవాదులు ఏదైతుందో రాజీవ్ గాంధీ గారి పట్ల కక్ష కట్టి ఎల్టీటీ ఉగ్రవాదులు రాజీవ్ గాంధీ గారిని పొట్టలు పెట్టుకుంది ఎవరు? వీళ్ళు శ్రీలంక ఎల్టీటీ ఉగ్రవాదులు చెప్పట్టు. దానికి కారణం ఏంటి? శ్రీలంకలో శాంతి నెలకొల్పడానికి ఆయన చేత కృషికి ఏదైతుందో ఆయన ఇవాళ ప్రాణాలు అర్పించడం జరిగిందని చెప్పి వాస్తవం కాదని చెప్పంటుంది. మీరు చెప్పండి, ఒక్కటి చెప్పాయని చెప్పంటుంది. దేశాన్ని ఏదైతే ముక్కలు చేసే విధంగా అసలు పాకిస్తాన్ యుద్ధం చేసేది ఎవరే?
పాకిస్తాన్ మెడల్ వచ్చింది ఎవరో చెప్పడుతూ నేను పాకిస్తాన్ మెడల్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ ఇందిరాగాంధీ గారు చెప్పంటున్నా నువ్వే పాకిస్తాన్ మెడల్ వచ్చి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి ఈ భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయ నిమిడ వేసిన ఘనత స్వర్గీయ ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ చెప్పండి నువ్వే ఒక్కడు చెప్పగయ్యాలా చైనా భూ అక్రమణ పాల్పడుతుంది నువ్వు నిలుపజేయడానికి ఏదైతుందో మాది మాకుందో మరి ఎక్కడ పోలేదు అంతర్జాతీయ పత్రికలు ఏదైతుందో ఏ విధంగా చైనా దురాక్రమణకు ఒడిగడుతుందో పత్రికలు పేర్కొంటుందని చెప్పంటుంది దేశంలో ఉగ్రవాదం పెచ్చరిల్లిపోతుందని చెప్పండి నిన్న దాడి జరిగింది చెప్పిన కూర్చులో నిన్న జరిగింది దాడి కూర్చులో దేశం తొలగించుకునే విధంగా చెప్పంటుండే రామ మందిరం ఒక హిందువుగా ఏదైతుందో నేను రాముని కొలుస్తా రాముడు ఏకపత్నివ్రతుడే కాకుండా సత్యనిష్ట వారి యొక్క ధర్మ సూత్రాలతో ఏదైతుందో జనరంజకంగా పాలన చేసి ఎవరు అంటే శ్రీరామచంద్ర ప్రభు చెప్పారంటుంది నిజమా కాదా శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ప్రజాభిప్రాయాన్ని గౌరవించే విధంగా స్వయంగా ఆయన ఆరోపణలు వచ్చే విధంగా మరి అనుమానాలు లేఖింపజేస్తే ఆయన వదులుకున్నాడు శ్రీరామచంద్రుడు చెప్పిన ఆయన వదులుకున్నాడు శ్రీరామచంద్రుడు ఆయనతో నీ పోలిక నానే శ్రీరామచంద్రుడు అయోధ్య రామ మందిరం దేవాలయ నిర్మాణం పునఃప్రారంభానికి ఎవరే ఎల్కే అద్వానీ గారు ఆయన ఎక్కడుడే పాపం ఆయన రథయాత్ర చేపట్టిండు పోతాడు మనం ఏదైతుందో వేధించినప్పుడు కూడా ఏదైతుందో రథయాత్ర చేపట్టి అయోధ్యలో రామ మందిర పునర్నిర్మాణానికి బాటలు వేసింది ఎవరు అంటే ఎల్కే అద్వానీ గారు అని చెప్పట్టు నిజమా కాదా ఆయన ఎల్కే అద్వానీ ఏదైతుందో రేపు రామ మందిర పునఃప్రారంభానికి ముఖ్య అతిథి ఎవరు కావాలి ఎల్కే అద్వానీ గారు కావాలని చెప్పాడు ఎల్కే అద్వానీ గారు కావాలని చెప్పాడు మోడీ చేసిన కృషి ఏంటే మోడీ కృషి ఏంటి అని చెప్పంటున్నా బాటలు వేసింది అద్వానీ చేసింది భారతదేశంలో ఏదైతుందో ఒక పేద అయిపోయింది దేవుడు అద్వానీ చెప్పండి ఒక ఆలోచన విధానాన్ని భారత సమాజానికి ఏదైతుందో ఒక ఆలోచన విధానాన్ని రేకించిపోయేసి ఎల్కే అద్వానీ చెప్పండి న్యాయస్థానం తీర్పు అనుగుణంగా ఇవ్వాల రామ మందిర పునర్నిర్మాణం ఏదైతుందో ఇలా న్యాయస్థానం తీర్పు అనుగుణంగా ఏదైతుందో నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పట్టు అందరూ కూడా గౌరవిస్తున్నారు భారతదేశ సమాజం గౌరవిస్తుందని చెప్పట్టున్నారు భిన్నాభిప్రాయం ఎవరు లేదు హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ కూడా భారత న్యాయస్థానం పట్ల గౌరవంతో ఏదైతుందో భారత న్యాయస్థానం తీర్పులు గౌరవించే విధంగా అయోధ్య రామ మందిర పునర్నిర్మాణం పట్ల ఏదైతుందో అందరూ కూడా హర్షాతిరేక వ్యక్తీకరిస్తున్నారని చెప్పంటుంది దానికి నిజమైన గౌరవం ఎవరు పొందాలి అలాంటి ఎల్కే అద్వానీ అధ్యక్షుడు పొందాలి చెప్పంటున్నా ఆయన ఎక్కడుండే పాపం అది పేడలు కనబడుతున్నారు ఎక్కడైనా నేను ఆ విశ్వ హిందూ పరిషత్తులో ఏదైతుందో ఇట్లా మనతో ఏం మాట్లాడుతామని చెప్పని మీరు కూడా రండి అంటున్నారు ఏమంటూ అడిగారా మీరు కూడా రండి దర్శనానికి ఎక్కడికి ఏం నడుస్తుంది దేశం ఇదేగా భారతీయ జనతా పార్టీ దేశానికి ఇచ్చేటువంటి యొక్క మరి మార్గదర్శకం అని చెప్పంటుండే నేను అడుగుతా మోడీ గారిని నువ్వు ఎంతవరకైతే ఈ భారతదేశ యువతకు ఏదైతుందో ఉపాధి కల్పించలేవు ప్రభుత్వ పరంగా చెప్పంటు నేను స్వయం ఉపాధి పథకాలు కల్పించలేవు ఇలా యువతలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు అని చెప్పంటున్నాను నిన్న రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ఒక్కసారి మన గమనంలోకి తీసుకుంటే ప్రధాని 3,000 రూపాయల కిట్లు ఉండాలన్నట బీజేపీ రాష్ట్ర మేనిఫెస్టో ఏది చెప్పిందే 3,000 కిట్లు చెప్పాలి లేదు అంటే మీరే అంటున్నారు వరి ధాన్యాన్ని 3,000 రూపాయల క్వింటల్ ఇస్తేనే కానీ రైతులకు గిట్టుబాటు కాదు మరి అటువంటిప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో మీ చేతులు ఉన్నటువంటి ఒక అధికారం ఇది మరి మద్దతు ధర 3,000 నుండి డిస్ప్లే చేస్తలేదండి అది 2,160 రూపాయలు ఎందుకు పరిమితం చేస్తున్నావు అని చెప్పట్టు నేను మరి నువ్వు రైతాంగం అంటే చిత్తచిత్తున్నావు అని చెప్పట్టు నేను వ్యవసాయ ఉత్పత్తులకు ఏదైతుందో పెట్టుబడుల పరిగణలు తీసుకొని ఆ పెట్టుబడులకు అనుగుణంగా ఏదైతుందో ఉత్పత్తుల మద్దతు ధర నిర్ణయం చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం అని చెప్పట్టు నువ్వే చెప్తావు నీ శాఖని 3 వేస్తేనే కానీ గిట్టుబాటు కాదు నువ్వు ఇచ్చేదంతా 2,160 అంటే రైతాంగం ఇంకా ఎంత నష్టమవుతుంది ఎంత ఆర్థిక భారపడుతుంది 800 రూపాయలు ఆర్థిక భారపడుతుంది ఏదో అబద్ధం ఇస్తుందా నువ్వు 3 నల్ల చట్టాలు ప్రవేశపెట్టి ఈ దేశంలో మేము కేవలం ఏదైతుందో
వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర నిర్ణయించేంత వరకే మా బాధ్యత. దాన్ని అమలు చేపితే మా బాధ్యత కాదు. నువ్వు ఎంతగా రాపో ఎవరికైనా గొప్ప, నువ్వు ఎంతగా రాపో ఎవరికైనా సంబంధం లేకపో. ఇదానే ప్రభుత్వం అంటే? మొత్తం యావత్ దేశ రైతాంగం మీద తిరుగుబాటు చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేది ఇస్తుందో నల్లచంద్ర ప్రభుత్వం చేసిన ఘనత రైతాంగ సోదరులు చెప్పండి. సమయం ఆసన్నమైంది. యావత్ భారత సమాజం మేల్కొల్సినటువంటి సమయం ఆసన్నమైంది చెప్పంటున్నాం. రేపు జరగబోయే పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు ఏదైతుందో ఇది కేవలం అధికారమే కాదు, ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ పునరుద్ధరణకు ఏదైతుందో దేశంలో ఏదైతుందో ఇండియా కూడా గెలవడానికి ఆవశ్యకత ఉన్నది. చాలా 10 ఏళ్ళు మనం అనుభవించిన ఎన్డీఏ చాలా అనుభవించినాం. 10 ఏళ్ళు సహజ ప్రగతి చెప్పుకున్నాం. ఏమి లేదు ఆయన. నువ్వు మందిర నిర్మాణం ఒకటి తప్ప ఏం లేదు ఆయన. మందిర నిర్మాణం బాట వేసింది ఎవరు? అద్వానీ కాదు. దానికి అనుమతులు ఇచ్చింది ఎవరు? సుప్రీంకోర్టు. దానికి అనుమతి ఇచ్చింది ఎవరు? దేశంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో మనం దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి చెప్పండి. ఎవరైనా ఏదైతుందో న్యాయస్థానాన్ని గౌరవించాలి. న్యాయస్థానం ఒప్పించే విధంగా చర్యలు చేపట్టింది ఎవరు? విశ్వ హిందూ పరిషత్తో పాటుగా ఆనాడు భారతీయ జనతా పార్టీ అధినేత ఎల్కే అద్వానీ గారు చెప్పండి. అబద్ధమే. నువ్వు పెద్ద నోట్ల రద్దంగా ఎవరికి ఏం రాలేదు ఆయన. బ్యాంక్ ఖాతా ఎక్కడ జరగలేదు, ఎవరి ఖాతాలకు రూపాయి ఇవ్వలేదు. నిరుపేద వర్గాలకు ఏది ఇస్తుందో మీరు ఆనాడు పొందిన హక్కులు వాళ్ళు నీరు కాపుతుంది. పొందిన హక్కులు నీరు కాపుతుంది చెప్పండి. దయచేసి ఇవాళ ఈ భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియను హెచ్చరించే విధంగా, పరిహాసం చేసే విధంగా ఈ స్మోక్ బాంబ్ అనేది సాధారణమైనది కాదు, సామాన్యమైనది కాదు చెప్పంటున్నాం. ఈ భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియను చెప్పంటున్నా హెచ్చరిక చేసేది. మేము తలుచుకుంటే మేము ఏమేమి చేయగలుగుతాం అనే హెచ్చరిక జారీ చేసిందో చెప్పంటున్నాం. ఆ హెచ్చరిక ఎవరు జారీ చేసిండ్రు? భారత ప్రధాని మోడీ గారికి కేంద్ర హోంమంత్రి అద్వానీ గారికి జారీ చేసిందో చెప్పంటున్నాం. జవాబు చెప్పుకో. అమిత్ షా సారీ ఏమని సారీ బాబు అమిత్ షా, నువ్వు ఎందుకు ఒకసారి చేసుకుంటున్నావు? పార్లమెంట్ ఎందుకు ఒకసారి చేసుకుంటున్నావు? ఇందుకేనా నేను నీకు అధికారం అప్పచెప్పింది 2 పర్యాయాలు. ఇప్పటికైనా ప్రధానమంత్రి ఎవరు అనేది కాదు, ఇండియా కూటమి ఏదైతుందో ఎంతవరకు అయితే మాకు నీలాంటి ఒక నియంత్రిత రాచరిక పాలన ఏ విధంగా రాష్ట్రంలో నియంత్రిత రాచరిక పాలనకి ఏదైతుందో ముగింపు పలకడం జరిగిందో, తుదముట్టించడం జరిగిందో, కేంద్రంలో కూడా ఈ రాచరిక నియంత్రిత పాలనకు మనం ముగింపు పలకాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పడానికి ఈ నిరసన కారణం చెప్పండి. ఇలా ఇండియా కూటమి మల్లికార్జున ఖర్గే గారు పిలుపు ఏదైతుందో యావత్ భారత సమాజాన్ని మేల్కొల్పే విధంగా వాస్తవాలు ఏదైతుందో భారత సమాజం చేరవేసే విధంగా ఏదైతుందో ఈ ప్రక్రియ భావనతోని ఈ నిరసన కార్యక్రమం పిలుచుకోవడం జరిగిందని చెప్పండి. నిజంగా మీరు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం తల్లి రావడం అంటే మీరందరూ హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు. గెలుపోవడమే ప్రధానం కాదు. మిత్రులు లక్ష్మణ్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఇప్పుడు వాస్తవం 3 సీట్లు మనకి గెలవాలని చెప్పి భావించినవి. అందరూ కూడా తీవ్రంగా ప్రయత్నం చేసినాం. ఇవాళ ఏదైతుందో మన దగ్గర జరిగిన పరిణామాలు అందరూ తెలుసు. ఏ విధంగా అనైతికంగా మరి గెలుపు ప్రయత్నం చేయడం జరిగింది. ఏదైనా కానీ ఏదైతుందో మనం ఆత్మవిశ్వాసం కోల్పోవాల్సిన అవసరం లేదు. రాజకీయ ప్రక్రియ అనేది ప్రజాసేవ కొరకు, అది మీకు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను చేయాలని చెప్పండి. ప్రజలు మనకి అప్పగించిన బాధ్యత ఏదైతుందో రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారం ఏర్పడ్డది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏదైతుందో మన 6 గ్యారంటీలుగా పరిమితం కాదు, 6 గ్యారంటీలతో పాటుగా ప్రజా సంక్షేమం కొరకు అవసరమైన పనులన్నీ కూడా చేస్తామని చెప్పండి. కేంద్రంలో కూడా మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్నట్టుగా 17 పార్లమెంటు స్థానాలలో 17 గెలవాల్సిన కావచ్చు. 17 చెప్పంటున్నా. 17లో 17 గెలవడం అటు కర్ణాటక ఇటు తెలంగాణ రాష్ట్రం రెండింటితో ఏదైతుందో మనం 100 సీట్లు దాటితే ఖచ్చితంగా మన ఆలోచన విధానం కనుక మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతారని చెప్పినటువంటి భావన వ్యక్తం చెప్పారు.
ఏదేమైనా మరొకసారి మా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారిని మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని ఇంత సమన్వయంతో సమిష్టిగా ముందుకు నడిపినందుకు నేను మరొకసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో మీరు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఈ సమన్వయం చేసే కార్యక్రమంలో భాగంగా మీరు మాకు ఏ సూచన చేసినా కానీ ఏదైతుందో మేము తప్పకుండా మేమందరం కూడా కలిసి కట్టినా మీకు తోడు నిలుస్తామని చెప్పి అన్నట్టు యొక్క భావన వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్.